వర్షాలతో వాతావరణం చల్లబడ్డ ఢిల్లీలో రేపటి నుంచి పొలిటికల్ హీట్ రేగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సింధూర్ నుంచి అహ్మదాబాద్ విమాన ప్రమాదం వరకు పలు అంశాలు ఈసారి సభను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార విపక్షాల అస్త్రశస్త్రాలతో పార్లమెంట్ వార్కు రెడీ అయ్యాయి. 7 పెండింగ్, 8 కొత్త బిల్లులతో పాటు ఓవరాల్గా 17 బిల్లులపై రేపటి నుంచి చర్చించబోతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సజావుగా సాగడానికి సహకరించాలని విపక్షాలను కోరింది. అయితే గత సమావేశాల్లోనే ఈసారి కూడా సభ దద్దరిల్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. 7 పెండింగ్, 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ భద్రత, ఉగ్రవాదం ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కీలకం కానున్నాయి. ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు కావడంతో దీనిపై ప్రతిపక్షాలు సభను స్తంభింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఘా వైఫల్యం, భద్రతా లోపాలు, విదేశాంగ విధానంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎండగట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ప్రకటన చేయనుంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను ఆపింది తానేనంటూ పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనపై విపక్షాలు కేంద్రం నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే మన యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్ వాదనపై కూడా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రహ్మోస్ క్షిపణి నూర్ఖాన్ బేస్ను తాకిందా? నూర్ఖాన్ బేస్ అమెరికా ఆధీనంలో ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ సమావేశాల్లోనే దొరికే అవకాశం ఉంది. ఎన్నికల సమయం కావడంతో బీహార్ ఎన్నికల జాబితా సవరణ పార్లమెంట్ను షేక్ చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతున్న విపక్షాలు సభలో దానిపై చర్చకు పట్టుబడుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కూడా కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏం జరిగిందో తెలియకుండానే పైలట్లది తప్పన్నట్లుగా వచ్చిన ప్రాథమిక నివేదిక, దానిపై అమెరికా మీడియా అడ్డగోలు కథనాలతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో దీనిపై కేంద్రం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలో నిరుద్యోగం పెరగడం, ద్రవ్యోల్బణం లెక్కలపై గందరగోళం వంటి అంశాలు కూడా పార్లమెంట్ను కుదిపివేసే అవకాశం ఉంది. అమెరికా పదే పదే టారిఫ్ వార్కు దిగుతోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఇండియా కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై 24 పార్టీల నేతలు ఆన్లైన్లో సమావేశం అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా, బీహార్లో ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్ తదితర అంశాలు ప్రస్తావించాలని నిర్ణయించారు.